దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మళ్ళీ వస్తానా రానా అన్న సందేహం అందరికీ ఉంటది. ఎందుకంటే ఈ రోజు బ్రతుకున్నామన్నా రేపటికి మనం బ్రతికి ఉంటామో ఉండమో తెలియని పరిస్థితులు. ఇప్పుడు ఈ రోజు ఈ సంగతులు అసలు బైబిల్లో ఉన్నాయో లేవో మనం గ్రంథాన్ని పరిశీలించగలిగితే మనకు అర్థమవుతుంది. నిజంగా మనకి కరోనా వచ్చిందని మార్చిలో ఎంత భయపడ్డారు? కనీసం వేరే ఊరు నుంచి ఒక వ్యక్తి వస్తే మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచించిన రోజులు మన దగ్గర ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎన్ని సంఘటనలు ఎదురైనాయి, ఎంతమంది జనాభా చనిపోయారు. కరోనా ఎక్కడో వచ్చిందన్నారు, చైనా వచ్చింది, మన ఇండియాకి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మన కృష్ణా జిల్లాలో వచ్చింది, చివరికి మన చాట్రాయ మండలం కూడా వచ్చింది. రేపో ఎల్లుండో మన ఊరికి కూడా రావచ్చు. వచ్చింది ఆల్రెడీ, మీకు ఐడియా ఉంది. రేపు మన ఇంటి దగ్గరికి వస్తే ఏంటి మన పరిస్థితి? మన ఇంటిలో సభ్యులకు వస్తే ఏంటి పరిస్థితి? ఎక్కడో చూసి భయపడుతున్న మనం మన ఇంటిలో ఒక వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తిని మనం ముట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తి పడే ఆవేదన, అతన్ని చూసి మనం పడే ఆవేదన ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది. అలా ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి. ఒక తల్లిని చూసి ఒక బిడ్డ ఎంత ఏడ్చింది. ఒక బిడ్డని చూసి ఎదగవలసిన బిడ్డ కళ్ళ ముందే తన తల్లి కళ్ళ ముందు దారుణంగా చనిపోయి కనీసం తల్లి ముట్టుకోలేని పరిస్థితి. తట్టుకోగలరా? ఏ తల్లైనా తట్టుకోగలరా? బిడ్డ ఎలాంటిదైనా సరే తల్లికి ప్రేమ, బిడ్డ ఎంత కఠినంగా ఉన్నా, ఎంత క్రూరువైనా తల్లి ప్రేమ అంతకంటే శాశ్వతమైన ప్రేమ అండి మన దేవుడిది. తల్లి ప్రేమను మించిన ప్రేమ మన దేవుడి దగ్గర ఉంది. ఈ టైంలో మనం దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో ఇదే సిచ్యువేషన్ బైబిల్లో ఎదురైంది. ఎంత చెప్తున్నా వినని ప్రజలు దేవుడు చూసి 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 ఆవేదన తట్టుకోలేక నాశనం చేయాలి అనే ఆలోచన వచ్చేసింది దేవుడికి. దేవుడికి అంత నాశనం చేయాలనే ఆలోచన వచ్చింది అంటే వాళ్ళు అసలు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. దేవుడికి ఎందుకు వచ్చిందండి ఇక్కడ కోపం? దేవుడంటే ఏంటో తెలిసిన వ్యక్తులు కూడా దేవుడంటే తెలియని వ్యక్తులతో కలిసి సాంగత్యం చేసుకుంటా పాపాన్ని భూమి మీద విస్తరింపజేస్తున్నారు. పాపాన్ని భూమి మీద విస్తరింపజేస్తున్నారు. అది చూసి తట్టుకోలేకపోయాడు దేవుడు. నెక్స్ట్ చదవనమ్మా. అప్పుడు యెహోవా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? డైరెక్ట్ గా యెహోవా తండ్రే మాట్లాడుతున్నారు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చెప్పాను 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 ఎన్నిసార్లు చెప్పాను మీకు? విన్నారా?
విసుగు చెందారండి. ఇక్కడ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నీ బిడ్డ నీ మాట వినకపోతే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నీ మనసు ఎంత విసిగిపోతుంది, ఎంత ఆనందం చెందుతావు. అయ్యో నా కొడుకు పాడైపోతున్నాడు, నా కొడుకు బానిసయ్యాడు లోకానికి, మారాలి మారాలి అని చర్చకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్న టైంలో నీ కొడుకు నీ మాట వినకపోతే నీకెంత బాధగా ఉంటుంది. దేవుడు కూడా అంతే ఆవేదన పడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ చదవండి. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అయినా కానీ ఆయన క్షమించాడండి. అయినా నా పిల్లలు బ్రతుకుతారేమో, నా గురించి తెలుసుకుంటారేమో. మీరు ఆలోచించరా? నా పిల్లలు నా గురించి తెలుసుకుంటారేమో, నీ పడే ఆవేదన చూసన్నా మారుతారేమో. నా తల్లి ఇంత బాధపడుతున్నాడు, నా తండ్రి ఇంత బాధపడుతున్నాడు, నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నాకు కావాల్సిన తిండి నాకు తెచ్చి పెడుతున్నారు, నేను అడిగిన డ్రెస్ నాకు కొనిస్తున్నారు, నేను ఏది కావాలంటే అది క్షణాల్లో తెచ్చిస్తున్న నా తల్లిదండ్రులు బాధపడుతున్నారని నీ కొడుకు ఆలోచిస్తారేమో, నీ కూతురు ఆలోచిస్తుందేమో. అప్పుడైనా మారుతారని మీరు ఆలోచిస్తున్నారా? ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఆలోచిస్తారు. అలానే మన తండ్రి అయిన యెహోవా కూడా ఆలోచించారండి. కానీ మారారా? మారలేదు. 6వ వచనం. ఐదవ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకురా బాబు వీడిని కన్నాను, ఎందుకురా బాబు ఈమెను పుట్టించాను, నేను కనకుండా ఉన్న బాబును అన్ని అనుకున్న రోజులు లేవా? ఏ తల్లిదండ్రి అనుకోని రోజుందా? ఖచ్చితంగా అనుకుంటారు. ప్రాణం విసిగిపోతే పుట్టకుండా ఉండు బాగుండు, ఇంత బాధ ఉండేది కాదు, పుట్టినన్ను ఇంత బాధపడుతున్నారు అనుకోని రోజులు ఉన్నాయా? దేవుడు కూడా అదే అనుకుంటున్నాడండి. వీళ్ళని పుట్టించుకుండా ఉన్నా బాగుండేది, వీళ్ళ ఆలోచనలు ఇంత దారుణంగా ఉన్న టైంలో నేను వీళ్ళని పుట్టించుకుండా ఉన్నా బాగుండేదేమో అన్న ఆలోచన యెహోవా కలిగిందండి. యెహోవా కలిగినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడారు. ఒక వ్యక్తితో మాట్లాడి ఒక మాట, ఒక నిబంధన ఆయన ఇచ్చేశాడు. వాడు వచ్చేసరికి 7వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 7వ వచనం, 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా సమస్తాన్ని తుడిచివేస్తానంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది చచ్చిపోయారు? దగ్గర 6 లక్షలు 7 లక్షల మంది చచ్చిపోయారు. ఇంకా చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి కరోనా అనేది వస్తుంది. చాలా చోట్ల గ్యాస్ పేలుళ్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల వరదలు వచ్చి ముంచేస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు జరుగుతుంటే ఆనాడు జరిగిన జలప్రళయం గుర్తు రాలేదా మీకు? నోవాహు టైంలో జరిగిన జలప్రళయం గుర్తుకు రాలేదా? అబ్రహాం గారి టైంలో జరిగిన సొదొమ గొమొర్ర కాలిపోవడం గుర్తు రాలేదా? చెప్పండి. ఎంత దారుణంగా ముంచేశాడు అంటే అది ఒకసారి చూద్దాం మనం బైబిల్లో. 6వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మీతోనే చెప్పొచ్చాము, పలానా రేణుకా గారు యెహోవా దృష్టి యందు కృపగలరాయను, పలానా కుమారి గారు, పలానా సీతారామ గారు, పలానా లూదియా గారు, పలానా కీర్తి గారు, వీళ్ళందరూ దేవుని ఎదుట కృప పొందిన వాళ్ళ ఆయను.
కృప పొందిన వాళ్ళైన కృప పొందినందుకు నోవాహు గారికి ఏమి ఇచ్చాడో చూద్దాం. చదవండి. నోవాహు వంశాలు ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు నీతిపరుడును తన తరములో తన తరమంతటిలో నిందారహితుడై ఉండెను. నోవాహు యెహోవా పైనుంచి చూసినప్పుడు కిందకి నోవాహు గారు మాత్రమే నీతిమంతులుగా కనిపించారు. మిగతా అందరూ వాళ్ళ ఆలోచన, వాళ్ళ హృదయం యొక్క ఆలోచన చాలా దారుణంగా కనిపించింది దేవుడికి. కనిపించి కోపం వచ్చి నోవాహు గారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండేవి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగోండి, వాళ్ళ బలత్కారంతో భూమి మొత్తం నాశనం చేస్తారు. నేను అంతాన్ని తీసుకొస్తాను. అంత కోపాన్ని తగిలించారండి దేవుడికి. అంతం చేసి పడేస్తాను అని అంటున్నారు. ఆ టైంలో నోవాహు గారు అన్నారండి, నేను చెప్తాను ప్రభువా. ఆయన కూడా ఒక దైవ సేవకుడు. ఆ టైంలో నేను చెప్తాను, నా ప్రజలకు నేను ప్రకటిస్తాను, కొంతమందైనా మారి మీ దగ్గరకు వస్తారేమో, ఒక్క నిమిషం ఆలోచించండి ప్రభువా అని ఆయన బ్రతిమిలాడాడండి. ఒక్క నిమిషం ఆలోచించండి ప్రభువా, నేను వెళ్ళి బ్రతిమిలాడతాను, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను, నేను ప్రకటిస్తాను, నేను నిజాన్ని వాళ్ళకి తెలియచేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమని నోవాహు గారు బ్రతిమిలాడాడండి. బ్రతిమిలాడితే వాళ్ళు విన్నారా అండి? వినలేదా? వినలేదు. పెళ్లికిచ్చుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, విందులు చేసుకుంటూ నేను అవమానించారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు వెళ్ళి ఒక ఓడని సిద్ధపరచి నీవు, నీ సంతానం, నీ భార్య మొత్తం నా ఓడలోకి రండి అని చెప్పినప్పుడు నోవాహు గారు చెప్పి విసిగిపోయి ప్రజలకి చాలా సార్లు చెప్పారు. కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. యోగులు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకొందురు. ఎవరెవరండి? నోవాహు గారు, దానియేలు గారు, యోబు గారు. ఈ ముగ్గురు మాత్రమే వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు మాత్రమే రక్షించుకున్నారు. మిగతా ఎవ్వరు రక్షించుకోలేకపోయారు. ఎందుకంటే కింద చదవండి ఒకసారి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. దేవుడు చూసినప్పుడు భూమి అంతా పాడైపోయిందండి. ఆ నగరంలోకి ఎవ్వరు ప్రవేశించకుండా దుష్ట మృగాన్ని అక్కడ వదిలిపెడతాము. అక్కడ వదిలిపెట్టినా కానీ ఆ ముగ్గురు మాత్రం నీతివంతులు కాబట్టి వాళ్ళకేం కాదు. మిగతా ఎవ్వరు ఆ ఊళ్ళో ఒక్కరు కూడా బయటికి రావాలంటే భయపడే విధంగా మృగాలు వచ్చేసాయి. కట్టిక కరువు అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి తెలుసు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ అందరు పెద్దవాళ్ళు, మీ అందరికి గుర్తే ఉంటుంది. కట్టిక కరువు అనేది ఇక్కడ ఉంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం కరువు ఎలా తాండవించిందో మీ అందరికి తెలుసు. తినడానికి తిండి లేదు, పంటలు లేవు, వర్షాలు లేవు, నీళ్లు లేవు, కనీసం ఒక గడ్డి మొలక లేదు. ఏమన్నా మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మీరు ఆ జీవితాన్ని దాటుకొని ముందుకు వచ్చిన వాళ్ళు. మేము అప్పుడు మేము పుట్టినట్లున్నాము. మీరనేది ఆ కరువుని దాటుకొని ముందుకొచ్చి ఇప్పుడు జీవిస్తున్న ప్రజలు మీరు. కటిక కరువు అంటే మంచినీళ్ళు లేవు,
చెరువులో నీరు చుక్క లేదు, బావిలో నీరు లేవు, గడ్డి మొలక లేదు, పంట పండడానికి విత్తనం లేదు. పంట ఒకవేళ విత్తనం వేసినా ఆ విత్తనం మొలవడానికి ఆకాశం నుంచి వర్షం లేదు. వర్షం ఉందా ఆ టైంలో? మీరేం పనులు చేశారు? ఉపాధి హామీ పథకాలు వెళ్ళి చెరువుల్లో ఇవి తొవ్వించి అవి ప్రభుత్వం ఇచ్చిన ఒక 4-5 కేజీల రైస్ తోనే బ్రతికిన రోజులు లేవా? ఆ రోజులు ఉన్నాయా లేవా? చెప్పండి, అనుభవించారా లేదా? అలాంటి టైమే నోవాహు గారి టైంలో వచ్చింది. కట్టిక కరువు, పిల్లకి పాలు ఇద్దామంటే పాలు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఉన్న 4-5 బావులు ఎండిపోయాయి. ఎక్కడో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక్క బావి మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్క బిందె నీళ్లు తెచ్చుకుంటే ఒక 10 రోజులు ఆ నీటిని తాగి బ్రతకాల్సిన టైము. ఆ టైంలో నోవాహు గారు చెప్తున్నారు, జలప్రళయం రాబోతుంది, మొత్తాన్ని ముంచేస్తుంది. నమ్ముతారా? నీటి చుక్కలు ఉంటాయి, జలప్రళయం వస్తుందంటే నమ్ముతారా? నమ్మరు. మీరు నమ్ముతారా? నమ్ముతారా? నమ్మరు. ఎలా నమ్ముతారు? ఆ టైంలో వర్షం ఉందా? గెదలకి గడ్డుందా? వాటర్ ఉన్నాయా? పంటలు పండుతున్నాయా? పంటలు పండడానికి నీళ్లు లేనప్పుడు వాడ మునుగుతానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పారు నోవాహు గారు. ఆయన కూడా విసుకొచ్చేసి స్టార్ట్ చేశారండి. బోట్ కట్టడం స్టార్ట్ చేశారు, ఓడ నిర్మాణం స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం సహకరించారు. రోజు అడవికి వెళ్తున్నారు, కట్టెలు కడుతున్నారు, తీసుకొస్తున్నారు, ఆ బోర్డ్ అనేది తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంటే కింద ఉన్న దాని ఫ్లోరింగ్ అయిపోయింది. కింద ఫ్లాట్ అనేది క్లియర్ చేస్తారు. కింద అనేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేశారు. అది కడుతున్నారు. ఇప్పుడు సంజయ్ రాజ్ గారు ఉన్నారు. చెప్పారు. ప్రజలు ఎవరూ వెళ్ళలేదు. ఆయనకి విసుగు వచ్చింది, అడవికి వెళ్తున్నారు. తీసుకొచ్చి ఓడ నిర్మాణం వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ చేశారు. ఇప్పుడు సంజయ్ రాజ్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళ బావగారు అనేటువంటి మహారాష్ట్ర గారు అడుగుతారు, ఎందుకు సంజయ్ రాజు కడుతున్నారు ఇదంతా అంటే, సంజయ్ రాజ్ గారు అంటున్నారు, బావా మనకు వచ్చేసరికి జలప్రళయం రాబోతుంది, దేవుడు నాతో చెప్పాడు, ఇదందుకే నేను నిర్మిస్తున్నాను, దేవుడు నన్ను రక్షించుకోమని చెప్పాడు నా కుటుంబాన్ని అని సంజయ్ రాజు గారు చెప్తే, మహారాష్ట్ర గారు ఆకాశం వైపు చూస్తే ఎర్రటి అగ్ని కన్నులో పడుతుంది. కన్నులోకి మళ్ళీ తేరు చూస్తే మనిషి కూడా కనపడడానికి ఎండ అనేది వస్తుంది. నమ్ముతారా? సంజయ్ రాజు నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అని అవహేళన చేస్తున్న వ్యక్తులు ఎంతమంది అయి ఉంటారు? ఎంతమంది హేళన చేస్తుంటారు? అయినా కానీ ఆయన పని ఆపారా? ఆపకుండా సంజయ్ రాజు అలానే ముందుకెళ్ళిపోతున్నాడు. తన ఫస్ట్ ఫ్లోర్ అనేది నిర్మాణం అయిపోయింది. అలా అది ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి ఆయనకి 3 నెలలు పట్టింది. కానీ జనం ఎందుకు నమ్మారు అంటే, ఒక దైవ సేవకుడు కాబట్టి నిజం చెప్తున్నాడేమోనని ఆలోచించారు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ కట్టడం స్టార్ట్ చేశారండి. నోవాహు గారు సెకండ్ ఫ్లోర్ కట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి సంజయ్ రాజు గారు అమ్మాయినటువంటి సుశీలమ్మ గారు అడుగుతున్నారు, సంజయ్ రాజు మొన్నటి వరకు ఫస్ట్ ఫ్లోర్ అన్నావు కదా, కుటుంబాన్ని కాపాడాలి అన్నావు కదా, ఇప్పుడు రెండో ఫ్లోర్ ఎందుకు కాకున్నావు నాయనా అని సంజయ్ రాజు అడిగితే సంజయ్ రాజు అంటున్నారు, దేవుడు జంతువులను తీసుకురమ్మన్నాడమ్మా, జంతువులను ఎక్కించమన్నాడు, జంతువులు కూడా తిన్నాడు, మొత్తాన్ని ఉంచేస్తా అంటున్నాడు. మొత్తాన్ని ఉంచేస్తాను, జంతువులను కూడా తీసుకురా, గొడవకి ఎక్కించు అని చెప్పినప్పుడు సంజయ్ రాజు వాళ్ళ అమ్మగారైనటువంటి సుశీలమ్మ గారు అన్నారు, ఏంటి ఎప్పుడో 3 నెలల క్రితం చెప్పావు వర్షం వచ్చింది, జలప్రళయం వచ్చింది అని, జరిగిందా? జరగలేదు. అప్పుడు నమ్మారు కొంత మాట, ఓకే నిజంగా వస్తానేమో అందుకే సిద్ధపరుస్తున్నాడు అని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? జంతువులు ఎక్కించమన్నాడు, సింహాలు ఎక్కుతాయంట, పులులు ఎక్కుతాయంట, జిరాఫీలు ఎక్కుతాయంట. నమ్ముతారా? ఒక వాడలోకి జంతువులు వచ్చి ఎక్కడ ఏంటండి? మరి విచిత్రం కాకపోతే నిజమా కాదా? నమ్మడానికి ఏమైనా ఉందా? ఛాన్స్ ఉందా? మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను రోడ్ కడతాను, వచ్చి జంతువులు ఎక్కుతాయని మీరు నమ్ముతారా? అప్పుడు ప్రజలు కూడా అలానే ఆలోచించారు.
చాలా అమాయకులు చేశారు, చాలా దారుణంగా హేళన చేశారు. 2వ ఫ్లోర్ కట్టడం అయిపోయింది, 6 నెలలు ముగిసిపోయింది. 3వ ఫ్లోర్ కట్టాలి. 3వ ఫ్లోర్ కడుతుంటే 2nd ఫ్లోర్ లో పక్షులు, పిచ్చుకలు, సాధు జంతువులైనటువంటి మేకలు, సాధు జంతువులైనటువంటి గొర్రెలు ఇవన్నీ ఎక్కుతాయని చెప్పారు. 3rd ఫ్లోర్ వచ్చేసరికి 2 అంతస్తుల కంటే హైట్ గా కడుతున్నాడు. ఈ టైంలో వచ్చేసరికి మన విజయ్ కుమార్ గారు అడిగారు, ఏం సంజయరాజు ఏమైందిరా నీకు, ఎందుకు కడుతున్నావు, మళ్ళీ 3వ కడుతున్నావు ఏంటి అని అంటే, కాదక్క కింద వరకు వచ్చేసరికి నా ఫ్యామిలీ నేను ఉంటాము, 2nd ఫ్లోర్ లో గొర్రెలు, మేకలు, సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కించని చెప్పాడు దేవుడు. 3వ ఫ్లోర్ వచ్చేసరికి పెద్ద పెద్ద జిరాఫీలకి, ఖడ్గ మృగాలకి, ఏవైతే క్రూరమైన మృగాలు ఉన్నాయో వాటిని పైనకించమన్నాడు అని చెప్పి మీకు ఎలా ఉంటది? ఎలా అన్నారా? పిచ్చి పట్టింది వీడికి. ఏంటి పిచ్చి వేసింది అనుకుంటా, ఎక్కడి నుంచి డబ్బుపోయి వచ్చినట్లున్నాడు, ఏదో తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారా అనరా? అప్పుడు వచ్చేసరికి మోదీ గారు అన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారు, మారి సంజయరాజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకేమైంది అని అడిగితే నవమ్ గారు అన్నారు, ఏంటి ఇప్పుడు అని తెలుసు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? స్వర్ణకుమారి వచ్చాడు, ఎందుకయ్యా మన కుటుంబం పరుగు పోతుంది, 1 నిమిషం ఆలోచించు అని మాట్లాడితే, నీకు తెలియదు ఇది నాకు దేవుడు చూపించాడు. దేవుడు మాట నమ్మినటువంటి వ్యక్తి నోవాహు గారు. ఆయన విసుగు చెందాడు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు, ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు, మత్తుకి బానిసలైపోయి ఉన్నారు. ఒక్కళ్ళు కూడా మాట వినే స్టేజ్ లో లేరు. ఇదంతా చూసిన యెహోవాకి కోపం వచ్చి నోవాహు గారిని పిలిస్తే ఆయన బ్రతిమాడాడండి. సంజయ్ బ్రతిమాడారంట. ఏమని? నేను మారుస్తాను, మా అమ్మకి చెప్తాను, మా తమ్ముడికి చెప్తాను, మా అన్నలకి చెప్తాను, మా వదినకి చెప్తాను, మా అక్కడికి చెప్తాను, మా బావలకి చెప్తాను, అందరికీ చెప్తాను ప్రభా, ఒక్క ఛాన్స్ నాకు అని అడిగితే, సరే నీ ఇష్టం, నువ్వెన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు, ఎల్లు అన్నారంట. ఇప్పుడు వచ్చి ఆయన బోధించండి, నమ్మేరా? విన్నారా? ఎగతాళి చేశారండి దారుణంగా. ఏంటి వర్షం వస్తుందా, ఏది ఎలా పైకి చూడడం, వర్షం ఏమి అని ఎగతాళి చేయడం. నోవాహు నీకు పిచ్చి పట్టిందా, మతిస్థిమితం లేదా, ఏమైంది నీకు, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని నన్ను సజెషన్స్ ఇవ్వడం, సలహాలు ఇస్తున్నారు. ఏమని? నీకు పిచ్చి పట్టింది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. పిచ్చి పట్టింది ఎవరికండి? ఎవరికి పిచ్చి పట్టింది? దేవుడి మాట విని నడిచిన నోవాహుకు పిచ్చ. నోవాహు మాటను నమ్మకుండా ఈ లోకపరమైన ఆశలకు లేనటువంటి ప్రజలకు పిచ్చ. నమ్ముతారా మీరు? ఎలా నమ్ముతారు? వర్షం లేదు, వర్షం లేదు, తినడానికి తిండి లేదు, కనీసం గడ్డి మొలక రావట్లేదు, ఎలా నమ్ముతారు మీరు? దేవుడి మీద నమ్మకం అంటే మరి వర్షాన్ని కురిపించాలి కదా. 6 నెలలు 7 నెలలు అయిపోయింది. 2వ నెల నుంచి స్టార్ట్ చేశారు 3rd ఫ్లోర్ కట్టడం. అవన్నీ స్టార్ట్ అయ్యాయి. దేవుడు ఒక మాట అన్నాడండి, నిర్గమాకాండము ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనము, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులను వాటి జాతుల ప్రకారం జంతువులను వాటి జాతుల ప్రకారం నేను ప్రభు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున వినొచ్చును. అవే వస్తాయని చెప్తున్నాడు అంతమంది. నేను వెళ్ళి తీసుకురాను, అవే వస్తాయని సంజయ్ చెప్తుండే. ఇప్పుడు చూసే ప్రజలకు ఎలా ఉంటది? పిల్లలు కూడా చేయగలి చేస్తారండి. చేస్తారా చేయరా? నమ్ముతారా మీరు? అవే వస్తున్నాయని చెప్తే నమ్ముతారా? ఒక పావుని చూసి పరిగెత్తే మనము సింహాలు, పులులు, ఒంటలు ఇవన్నీ వస్తున్నాయంటే నమ్ముతారా మీరు? పాజిటివిటీ ఉందా? మరి ప్రజలు ఎగతాళి చేయడం తప్ప, ప్రజలు ఎగతాళి చేయడం తప్ప.
హేళన చేయడం తప్ప వాళ్ళు నమ్మకపోవడానికి నిజమైన బలమైన కారణం ఉందా లేదా? అక్కడ ఎలా లేచిద్దండి? ఒక ఓడ సముద్రంలో నిలవాలి అంటే అది ఎంత నీళ్లు కావాలో తెలుసా? అసలు ఓడ అనేది ఒడ్డుకి రాదు, సముద్రం మధ్యలోనే ఉంటది. ఎందుకంటే అంత బరువు ఉంటది అది. దాన్ని లేపడానికి ఎంత నీరు కావాలి? ఎంత నీరు కావాలి? అలా చెప్పిన తర్వాత వాడంతటా అవి వస్తాయని చెప్పిన తర్వాత మరియు తిరుగుటకు నానా విధములైన ఆహార పదార్థాలను కూర్చుకోమని చెప్పాడు. 3 ఫ్లోర్స్ కట్టేశారు. 3 ఫ్లోర్లు కట్టిన తర్వాత మరి ఇప్పుడు వాటికి తినడానికి తిండి, వాళ్ళ ఫ్యామిలీ తినడానికి తిండి, ఇవన్నీ సమకూర్చుకోవాలి కదా. మరి ఇప్పుడు ఎన్ని రోజులు అని చెప్పారు? 40 రాత్రులు 40 పగలు ఎడతెరప లేకుండా వర్షం కురుస్తుంది అంటే ఆ 40 రోజులన్నా తినడానికి తిండి కావాలి కదా. మరి ఆ నీరు వచ్చిన తర్వాత అది ఎండిపోవడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? భూమి మొత్తం వాటితో నిండిపోయింది. ఆ నీరంతా ఇంకాలి అంటే ఎంత టైం పట్టింది? అప్పుడు వరకు ఆ ఓడలో జంతువులు బ్రతకాలి, మనుషులు బ్రతకాలి అంటే ఎంత సమకూర్చాలి ఆహారము? వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే నోవా గారు వెళ్ళిపోయారు. ఆ జంతువులకి ఆహారం ప్రిపేర్ చేయడానికి, ఆ పక్షులకి ఆహారం ప్రిపేర్ చేయడానికి, వాళ్ళు తినడానికి ఆహారం సమకూర్చుకోవడానికి వ్యవసాయం స్టార్ట్ చేశారు. పంట పండించారు, ఆహారాన్ని సమకూర్చారు. ఎలా సమకూర్చారంటే 7వ అధ్యాయము 2వ వచనం, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంకులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతులు పెంకులు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతిని మగని 7, ఆడని 7. మీరు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నిర్ధారించుకొనుము. అంటే ఇప్పుడు మనకి సింహాలు, పులులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి గడ్డి గింజలు తింటాయా? వాటికి కావాల్సిన ఆహారం ఏంటి? మాంసం కావాలి. అందుకని ఏవైతే 2 ఉన్నాయో అవి కాకుండా మరి సపరేట్ గా ఎక్కించమన్నారు. అది ఈ 40 రోజుల తర్వాత ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు వాటికి ఆహారాన్ని సమకూర్చాడు. వర్షం స్టార్ట్ అయింది. ప్రజలు ఆనందంతో ఉన్నారు. వర్షం పడుతుంది కదా, ఇన్ని సంవత్సరాలు వర్షం లేదు, వర్షం పడుతుంది, చక్కగా పంటలు పండుతున్నాయి, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, గేదెలకి వాటర్ ఉన్నాయి, గేదెలు పాలిస్తున్నాయి, పచ్చగా ఉంది. మొత్తం భూమి మొత్తం పచ్చగా మారిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు? అమ్మయ్య, దేవుడు మా మీద కరుణించాడు, పంటలు పండుతున్నాయి, మేము హ్యాపీగా ఉంటున్నాము. ఇప్పుడు కూడా చెప్పారండి నోవా గారు, వర్షం స్టార్ట్ అవుతుంది, మీరందరూ ఇప్పుడైనా మారు మనసు పొందండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వారిలోకి ప్రవేశించండి. ప్రవేశించకపోతే మొత్తం మునిగిపోతుంది, అందరూ చచ్చిపోతారని చెప్పిన ఒక్కళ్ళు కూడా వినలేదండి. ఈ మాట చెప్పిన వినినా నమ్మరు అని యెహోవా తండ్రి చెప్పారు. కానీ నోవా గారు ట్రై చేశారు. ఎక్కడ చెప్తారు అంటే హబక్కుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. అన్ని దినాలు జరగని చూడండి, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోలేదు. చదవాలి. అన్ని జనులలో జరుగునది చూడండి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు అతని నమ్మకయుందురు. చెప్పండి. ఇప్పుడు అన్ని జన్మలో జరుగుతుంది చూడండి. ప్రెసెంట్ టైంలో ఏం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి. కరోనా వస్తుంది, వరదలు వస్తున్నాయి, గ్యాస్ పేలులు జరుగుతున్నాయి, గ్యాస్ లీకేజీలు జరుగుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు ఆలోచించండి. నెక్స్ట్, కేవలం విస్మయం ఉంది. ఆశ్చర్యపడి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తే మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది చనిపోయారు,
ఎన్ని లారీలు తీసుకొచ్చి డొల్లించారండి. తల్లి చూడడానికి పిల్లని చూడడానికి తల్లి లేదు. చెప్పాడు ప్రభువు. యెహోవా తండ్రి నోవాహుతో చెప్తే నమ్మారా? ఎవరైనా నమ్మారా? నమ్మలేదు. ఒక్కళ్ళు కూడా నమ్మలేదండి. చెప్పాడు ఆయన. నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు. నేనే ఒక కార్యాన్ని జరిగిస్తాను, చూడు నోవాహు, నేనే ఒకటి జరిగిస్తాను, మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాను, మొత్తాన్ని నాశనం చేసేస్తాను అని అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాను, మీరు చూస్తున్నారు, నమ్ముతున్నారా? ఆయన రాకడ వస్తుంది అంటే మీరు నమ్ముతున్నారా? స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నోవాహు గారు చెప్పగానే జరగడం స్టార్ట్ అయిందా? ఆయన ఓడ సిద్ధపరచుకున్నాడు, పంట సమకూర్చాడు, వర్షం స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి లాకేసే అన్నాడు. అన్ని జంతువుల్ని సమకూర్చాడు, వాటికి ఆహారాన్ని సమకూర్చాడు, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చిన తరువాత లాకేసేసాడు. కుండపోతల వర్షం స్టార్ట్ అయింది. ఒక తల్లి, 2 పిల్లలు, 5 సంవత్సరాల ఒకరికి, 2 సంవత్సరాల ఒకరికి. వర్షం స్టార్ట్ అయింది, మోకాళ్ళ వరకు వచ్చింది, పిల్లలకి ఆహారం లేదు. ఎంత ఆవేదన తల్లికి, ఎంత ఆవేదన. పిల్లలకి తిండి లేదు, ఏడుస్తున్నారు. చూసుకోగలరా? మీ పిల్లలు ఒక 2 నిమిషాలు ఏడిస్తేనే తట్టుకోలేని మీరు జలప్రలయంలో తల్లి 2 పిల్లల్ని పట్టుకొని అలానే వర్షం చెందండి. ఒక చోట తండ్రి వృద్ధుడు మంచంలో పడి ఉన్నాడు. తండ్రి చూస్తూ ఆ వరదకి బలైపోయాడు. చిన్నతనం చెప్పించి నీ తండ్రి ఆ వరదలో కొట్టుకుపోతుంటే నువ్వు ఏం చేయలేని పరిస్థితి, అలానే చూస్తూ ఉంటున్నావు. నీ పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, నువ్వేం చేయలేని పరిస్థితి. బియ్యం నానిపోయాయి, వడ్లు నానిపోయాయి, పప్పు కుళ్ళిపోతుంది, అదే తిండి నీ పిల్లలకి పెడుతున్నావు. ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత దారుణం. వర్షం పెరిగింది, మోకాల వరకు నీళ్ళు వచ్చాయి, నడుము వరకు నీళ్ళు వచ్చాయి, పిల్లలు ఎత్తుకున్నావు. నీ చంకలో 2 పిల్లలు ఉన్నారు. నువ్వేయగలరా? ఎంతసేపు నువ్వేయగలరు? ఎంతసేపు మోయగలరు? మీ పిల్లల్ని ఎత్తుకొని ఎంతసేపు మోయగలరు మీరు? 1 గంట, 1 రోజు, 1 నెల మోయగలరా? ఎత్తుకుని చంకల్లో ఉంచుకుంది, మళ్ళీ వరద పెరిగిపోయింది. భుజాల వరకు వచ్చేసిన వరద మెడల మీద ఎక్కించుకుంది. ఆ తల్లి ఊపిరి పీల్చుకోవడానికి సాధ్యం కావట్లేదు. పిల్లలు ఏడుస్తున్నారు, ఒక పక్కన మొయ్యలేకపోతుంది, వరద ఉద్రికి పెరుగుతుంది, జనాలు కొట్టుకెళ్ళిపోతున్నారు, ఇల్లు కూలిపోతున్నాయి, ఏది వచ్చి ఏది మీద పడిందో తెలీదు. పిల్లలు అనిపిస్తుంది. ఎంతసేపు వేయగలరు? చూస్తూ పిల్లల్ని వరదలో వదిలేస్తే ఆ పిల్లలు ఆ వరదలో కొట్టు ముట్టాడుతూ చచ్చిపోతుంటే కనకని అలానే చూస్తుంది. చూడగలరా? మన కళ్ళ నుండి మన పిల్లల చావుని మనం చూడగలమా? ఆ తల్లి ఎంత వేదన పడిందండి. చెప్పినప్పుడు విన్నారా? మారారా? నాకు లేకుండా కూడా గట్టున్నారండి నోవాహు గారు. రండి, వరదకు రండి, ఇప్పటికైనా రండి, వర్షం స్టార్ట్ అయింది, మునిగిపోతుంది. కొంతమంది డాబా ఎక్కారు, కొంతమంది సంస్థలు ఎక్కారు, కొంతమంది చెట్లు ఎక్కారు. చెట్లు ముంచేస్తుంది, డాబాల్ని ముంచేస్తుంది, మొత్తానికి మునిగిపోయింది. ఎన్ని ప్రాణాలు వరదలు కొట్టు ముట్టాడుతూ చచ్చిపోయారు. ఎంత బెదలాడుతుంది. నీ కొడుకు ముందే ప్రాణం పోతుంది. పిల్లలకి తిండి లేదు, వరద నుండి పెరుగుతుంది, వరదలో కొట్టుకుపోతున్నావు. ఆ వరదలో బిల్డింగ్లు కూలిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి. నీ కళ్ళు ఉంది, నీ బిడ్డ తల మీద ఒక చెట్టు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? కదా? అలాంటి ఆవేదన చూడలేక ఒక ప్రవక్తను పంపించి చెప్పిస్తే నమ్మరా? నమ్మరు. అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, మెరుగు కలిగి ప్రార్థించండి, దేవుళ్ళు మీ సమయాన్ని గడపండి. మీ ఉద్యోగి మనం బలవంతంగా ఉండాలి అంటే నోవాహు గారు ఒక బలమైన ఓడని ఎలా నిర్మించారో మన ఆత్మని ఎంత బలంగా మనం ఉంచుకోగలగాలి. వేటికి లోనవ్వకుండా దేవుడి వైపే
మన చూపును ఉంచాలి, మన విశ్వాసం అనేది ఆయన వైపే ఉంచాలి. ఒక కరోనా అనేది ఇంకా మనల్ని తాకలేదు అంటే ఆయన కృప ఇంకా మన మీద ఉంది. ఆ ఒక్కటి మనకి బలం లేదంటే ఆ కృప ఇంకా మనకి ఉంది. ఎంత ధనవంతులు బలైపోయారు, ఎంత అందగత్తలు బలైపోయారు, ఎంత అందగాలు బలైపోయారు, ఎంత పెద్ద సెలబ్రిటీలు బలైపోయారు ఆ కరోనాకి. మన వరకు వచ్చిందా? వస్తే ఏం చేయగలరు? ఆపగలరా? డబ్బున్న వాళ్ళే ఆపలేకపోయారు, డబ్బులు మనం ఆపగలమా? వాళ్ళు హాస్పిటల్స్ కి లక్షలు దారిపోసారు, కోట్లు దారిపోసారు, వాళ్ళు ఆపలేకపోయారు. మనం ఆపగలమా? ఆలోచించండి, కేవలం ఆలోచించండి. విశ్వాసం ఉందండి. ఎంతమంది ప్రజలండి, ఒక కుటుంబంలో ఎంతగానో ప్రేమించే వ్యక్తి చనిపోతే ముట్టుకోనివ్వకపోతే ఆ ఆవేదన ఎలా ఉంటుంది? 10 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు మీ భర్తతో, మీ భర్తకి కరోనా వచ్చింది, చనిపోయాడు, ముట్టుకోనివ్వట్లేదు. ఎంత తట్టుకోగలరా? మీ పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, చదువుతున్నారు, చదువు కంప్లీట్ అయింది, జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళే టైంలో కరోనా నీ కొడుకుని ముట్టడించింది. నీ కొడుకు నుండి ఎదగాల్సిన కొడుకు చచ్చిపోతుంది, చూడగలరా? ఆ కరోనా కాదు, ఇంకా ఏదైనా రావచ్చు. దేవుడికి కోపం లేకుండా మనం బ్రతకాలి అంటే ఆయన ఆజ్ఞలను అతిక్రమించకండి, ఆయన నిబంధనని పాటించండి. ఆ కరోనా ఒక్కటే అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ఎన్ని వరదలు వచ్చాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతమంది చిన్నపిల్లలు నాశనం అయిపోయారు, ఎంతమంది చిన్నపిల్లలు ఆ వరదకి బలైపోయారు. వైజాగ్ లో గ్యాస్ లీకేజ్ జరిగింది, నిద్రపోతున్నారండి అందరు ప్రశాంతంగా, పట్టణం మొత్తం నిద్రపోతుంది. అనుకోకుండా గ్యాస్ లీక్ అయింది, ఆ గ్యాస్ అనేది గాలిలో కలిసిపోయింది, మనం దాన్ని పీల్చుకున్నాము, నిద్రలోనే చచ్చిపోయాము. తెల్లారి చూసేసరికి నీ పక్కన నీ బిడ్డ లేదు, నీ పక్కన నీ భార్య లేదు, నీ పక్కన నీ కొడుకు లేడు, నీ పక్కన నీ భర్త లేడు. తట్టుకోగలరా? ఒక చోట లెబానన్ అనే దగ్గర ఒక ప్రాంతంలో నైట్రేట్ అనేది గ్యాస్ లీక్ అయ్యి ఒక ప్రాంతమే పోయిందండి. ఈరోజు నువ్వు ఊరికి వెళ్ళావు, రేపు వచ్చేసరికి ఆ ప్రాంతం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, భర్త లేరు. నువ్వు ఏదైతే ఆశతో వెళ్ళావు తిరిగి వచ్చేసరికి ఆశ నీకు కనిపించకపోతే తట్టుకోగలవా? నీ పిల్లలకి చిన్న దెబ్బ నువ్వు తట్టుకోలేవు, నీ కళ్ళ ముందే చచ్చిపోతుంటే ఎలా తట్టుకుంటావు? దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. నా చేతులతో నేను పుట్టించాను, నా చేతులతో నేను పెంచాను, నా కొడుకు ఏది కావాలో అది నేను ఇచ్చాను. చూస్తూ నరకంలో పడిపోతుంటే చూడగలరా? నరకంలో నువ్వు కాలి పెద్దనే చూడగలరా? తట్టుకోలేనంత ఆవేదనతో చెప్తున్నాడండి దేవుడు. నా మాట ఒక్కసారి వినండి, నా మాట ఒక్కసారి వినండి. నేను చూడలేను, మీరు ఆ పాతాళ లోకంలోకి వెళ్ళడం నేను చూడలేను. మీ లోక ఆశలతో మీకు సాతాను వేధిస్తున్నప్పుడు నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడే అన్న ఆలోచన మీకు వస్తే ఆ సాతాను చిక్కులకు లోబడకుండా నీ దేవుడితో కలిసి నువ్వు అడిగేస్తుంది. ఆయన సింహాసనం మీద నువ్వు బెర్ర నీగుతూ కూర్చొని చూసావా, నన్ను ఏం చేయలేవారని సాతానికి నువ్వు సవాలు విసిరినప్పుడు ఆ ఆనందం దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? మీ కొడుకు జాబ్ తీసుకొచ్చి అమ్మా నేను జాబ్ సాధించాను, అందరిలో మనమే గొప్పగా ఉన్నాను అని చెప్పి నీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ రోజు నేను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పి నీ కొడుకు చెప్తే నీకు ఎలా ఉంటుంది? 10 మందిని పిలుస్తావు కదా. నీ కొడుకు జాబ్ వచ్చింది, నువ్వెంత ఫీల్ అవుతావు? హ్యాపీగా. నీ కూతురు క్లాస్ మొత్తం మీద ఫస్ట్ వచ్చింది, టాపర్, ఏపీ స్టేట్ కే టాపర్, నీకెంత హ్యాపీగా ఉంటుంది? నీ అల్లుడు ఒక ప్రమోషన్ అనేది నీ అల్లుడికి వచ్చింది, నీ కూతురు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి మించిన సంతోషం నీకుంటుందా? దేవుడు కూడా అంతే అండి. మన సంతోషానికి మించిన సంతోషం ఆయన దగ్గర ఉండదు. ఆయన ఎంత శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ మనం నిలబెట్టుకోగలిగితే అదే ఆయనకి కోట్ల ఆస్తిని మించిన సంతోషం.
ఇక్కడ ఒక్క ఆత్మ మారితే అక్కడ దేవదూతలు ఎంత సంతోషగానాలు పాడతాయో తెలుసా మీకు? చదవండి, నేను గ్రూప్ యాడ్ చేశాను. ప్రతి రోజు కంపల్సరీ నేను మెసేజ్ ఇస్తాను. అందులో కనీసం అదన్నా చూడండి. ఎందుకంటే మనకి బైబిల్ చదివేంత ఖాళీ ఉండదు. పనులకి వెళ్తాము కంపల్సరీ. నేను చెప్పేది ఒక 10 నిమిషాల మెసేజ్. ఆ మెసేజ్ వినండి. ఎందుకంటే మీకు చాలా మందికి చదువురాని వాళ్ళు ఉన్నారు. బైబిల్ జ్ఞానం అంటే ఈ 40 దినాల్లో మనం తెలుసుకోగలిగితే దేవుని చేరడానికి మార్గం మనకి సులువవుతుంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.